రక్షకుడిని యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మా మధ్యలోకి వచ్చినటువంటి దైవ సేవకులు సురేష్ అయ్య గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. అయ్య గారిని మా సంఘానికి ఆహ్వానిస్తున్నా. ఈ సమయంలో సంఘటన మాణిక్యం దైవసేవకులు నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడి దివ్యమైన నామములకు మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి ఆమేన్ చెప్దామంటారా? మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సోదరులు ప్రభాకర్ గారికి ప్రభు పేరున సంపూర్ణ తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన దైవజనంగా మీ అందరికి వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. మరి దేశంలో ఈ మధ్యలో సహవాసం చేయడానికి ప్రభు నాకు గొప్ప కృపనిచ్చారు. ఇది కేవలం దేవుని కృపను బట్టి ప్రభు ఇచ్చిన ఆధిక్యతగా ఎంచుకున్నాను. హల్లెలూయా. నేను ఇక్కడ రావడానికి గల కారణం ఏంటో మాట చెప్పి తర్వాత నేను వాక్య పరిచయలకు వెళ్తాను. మరి ముందుగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అన్న రాగానే మొత్తం అందరూ పురుషులే ఉన్నారన్న డౌట్ వస్తుంది కదా సహజంగా. వెంటనే అన్నాను, చాలా సంతోషంగా ఉంది ఇలా పురుషుల ఆరాధనలో ప్రభుని మనం మహింపరచుకోవటం. ఒకవేళ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు స్త్రీలు ఏమన్నా అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ మనందరం కలిసి ఇలా సహోదరులు ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. సో చాలా ఆనందంగా ఉంది. అని అడిగితే నేను అన్న చెప్పాను, చాలా సంతోషించాను. రైట్, మంచిది. నేను ఇక్కడికి మీ దగ్గర రావడానికి కారణం నిజామాబాద్లో దేవుని పరిచయం జరిగిస్తున్నటువంటి బిఎస్ పాల్ గారు. ఎంతమంది తెలుసు? మరి బిఎస్ పాల్ గారు నిజామాబాద్ గ్లోరియస్ మినిస్ట్రీస్ ఆయన చేస్తారు. వాళ్ళ పెద్ద కుమారుడు జాన్ వెస్లీ పాల్ గారు మాకు బైబిల్ కాలేజీ అకాడమిక్ డీన్ గారు. గొల్లపల్లి మోజీ చౌదరి గారని మరణాత విశ్వాస సమాజం, మరణాత బైబిల్ కాలేజీ. సో అక్కడ నేను బైబిల్ కాలేజీలో అడుగుపెట్టినప్పుడు నాకేం తెలియదు, గురి తెలియదు, గమ్యం తెలియదు. గురి లేని గమ్యం లేని వ్యక్తిలా వెళ్ళిపోయాను. దేవుడు అక్కడ 3 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పాత్రగా దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చారు. హల్లెలూయా. మరి అమెరికా వెళ్ళాలి నేను, వీసా ఇచ్చారు, ఇన్విటేషన్ ఇచ్చారు నాకు, కానీ అది రిజెక్ట్ అయింది. గతంలో మొన్న రిజెక్ట్ అయింది. సో మరలా ఎలాగట్లో ప్రయత్నం చేయాలని ఆలోచన చేసి నేను ముందుకు అడుగులు వేశాను. కానీ వెంటనే నన్ను ఎవరైతే ఇన్విటేషన్ ఇచ్చారో అరుణ వెనిగళ్ళ సజ్జా బర్నబాస్ గారి మేనగోడలు ఆవిడ, న్యూయార్క్ రాష్ట్రంలో ఉంటారు ఆవిడ వెంటనే అన్నారు, ఒకసారి దుబాయ్ వెళ్ళరండి, దుబాయ్ స్టాంపింగ్ కూడా పడాలి అని చెప్పి. నాకు తెలియకుండా ఆవిడ పాస్పోర్ట్ పెట్టమని పెట్టాను. ఆవిడ ఏం చేశారంటే నాకు టికెట్స్ తీసుకొని రానుబోను దుబాయ్కి తీసుకొని ఎమిరేట్స్లో మరి వీసా తీయించారు. నాకు తెలియకుండా సర్ప్రైజ్ చేశారు. ఇది దేవునికి మహిమ కలుగును గాక. అలా వచ్చాను. ఎవరైనా తెలుసా అంటే ఎవరో ఒక తెలుసండి ఫ్యామిలీ అని అన్నాను, కానీ వాళ్ళు నన్ను మధ్యలో చేయి వదిలేశారు కదా. మనుషులు ఏం చేస్తారు? విడిచిపెడతారు చెయ్యి, కానీ దేవుడు చెయ్యి విడువని ఎడబాయిన దేవుడు. హల్లెలూయా. వెంటనే అరుణ అక్కే అన్నారు, నిజామాబాద్ మన జాన్వేస్ అన్నతో కాంటాక్ట్ అవ్వండి, నేను మాట్లాడాను, ఒకసారి ఫోన్ చేయండి అని చెప్తే మా సార్ గారు భయం నేను అడగాలంటే అని అన్నాను. నేను లేదు, ఒకసారి ఫోన్ చేయండి నేను మాట్లాడాను అన్నారు. అలా ఫోన్ చేసినప్పుడు నాకు ప్రభాకర్ అన్నగారి కాంటాక్ట్, అలాగే సొలోమన్ అన్నప్పుడు వెళ్తాం కదా, అలూసా ఏంటది అల్కూసి వెరైటీ ఉన్నాయి పేర్లు, అన్న సాల్మన్ అన్న, అలాగే ఇంకో మాస్టర్ గారు ఎవరో పేరు ఇచ్చారు మనకి, సంపత్ రావు గారు కాక దినేష్ గారు. ఎస్, దినేష్ గారు. ఇంకొకరు ఎవరో ఉన్నారు, సంథింగ్ గుర్తులేదు నాకు. మొత్తం 4 మాస్టర్ గారు. పాలపర్తి సురేష్ గారు, క్షమించండి, మొన్న యానివర్సరీ కూడా వెళ్ళాం, చక్కగా గౌరవం ఆనర్ చేశారు. వీళ్ళలో దినేష్ పాస్టర్ గారు బాగా బిజీగా ఉన్నట్టున్నారు, అసలు ఆయన స్పందించలేదు. మాట్లాడారు కానీ పాపం అవకాశాలు ఇవ్వలేదు, కుదరలేదేమో, మనం అలా అనుకోకూడదు. హల్లెలూయా. సో అలా దేవుడు తన పనిని ఇక్కడ జరిగించడానికి దేవుడు నన్ను పంపించారు. అరుణాక ఒకటే అన్నది, దేవుని స్తుతిస్తా పాడతా మహిమపరుస్తూ వెళ్ళండి, దేవుడు ఏం చేస్తాడు? ద్వారాలు తెరుస్తాడు, తన పనిని
జరిగిస్తారు. హల్లెలూయా. సో మీరు అందరూ అలాగే వచ్చినండి కదండి. ఎవరి మీద భారం వేసాం మనం? ఎవరి వైపు చూసాం మనం కదా. అందుకనే కీర్తనకారుడు మాట అన్నాడు, ఊరికే జ్ఞాపకం చేస్తున్నాను, మనుషులు నమ్ముకున్నటి కంటే రాజులు నమ్ముకున్నటి కంటే. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు. సో మనం ఆరాధించే దేవుడు ఏమైనా స్థితి మొత్తం, కథ మొత్తం అనే మాట తీసి స్థితి అని పెట్టా నేను. మన కలకత్తా, ఢిల్లీ పరిచయకి వెళ్ళినప్పుడు అదే పాడాను నేను. విచిత్రం ఏంటంటే ఆ పాట రాసిన ఆయన మా గుడివాడు వచ్చారు, అన్నతో మాట్లాడి ఇది చెప్పాను అనమాట. సో మరి 2 రోజులు మారుస్తారని తెలియదు, కానీ మొత్తానికి దేవుడు అద్భుతం చేస్తాడండి. మరి మీ కుటుంబాలను వదిలిపెట్టి ఏమంటే నిరాశ్రయులుగా ఇట్లా వచ్చి నిజంగా ఎంత కష్టపడతారు. నేను దుబాయ్ వచ్చాక నాకు అర్థమైంది దుబాయ్ బాధలన్న ప్రభాకర్ అన్న. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన. మనతో ఉండగా కదా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు ఎవరు? ఎస్, యుద్ధము యెహోవాదే, విజయం మాత్రం మనది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. నాకు సమయం చాలా ఇచ్చారన్న, కానీ నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి త్వరగా నేను ముగించుకుంటే నాకు బెనిఫిట్ అది. హల్లెలూయా. మీరు నమ్మరు కానీ 40 నిమిషాలు వాక్య పరిచర్య చేయమని ఇచ్చిన సంఘం ఏదైతే ఉందో అది మీరే. నిజం అన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మా జాన్వేశ్వరి సార్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు అన్నని చూడగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు మళ్ళీ పలానా చోటగా ఎలా వెళ్తారని అడుగుతున్నారు అన్న. అడుగుతుంటే నేను ఇలా అన్నాను. వెంటనే ఆయన కిరణ్ అన్న ఇక్కడ ఎక్కడ ఉన్నారు, కిరణ్ అన్న ఎక్కడ ఉన్నారు, కిరణ్ అన్నతో మాట్లాడదామని బయటికి పిలిపించి మళ్ళీ చెప్తే అక్కడికి కారులో తీసుకెళ్తానని మాట ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చిన్న పాట పాడుకుందాం. చాలా పాటలు రాశాను నేను, పాస్టర్ గారు కూడా రాశారు. మా ఫ్యామిలీ ఒక్కసారి ఫొటోస్ ఫోన్లో ఎక్కడెక్కడో ఉన్నాయి, నాకు స్టోరేజ్ ఎక్కువ ఓపెన్ అవ్వట్లేదు. కానీ ఒక ప్లానింగ్తో అలా ఉండాలేమో, కానీ నాకు ఏం తెలియదు. ఒకటే ఆత్మ నడిపించింది కొద్ది వెళ్ళిపోతా ఉన్నాం. మా పాస్టర్ గారు అది కళ్ళు చేసిన ఫోటో కనపడదు నాకు. మంచి సింగర్ అండి, చాలా అద్భుతమైన పాటలు పాడుతుంది, రాసింది ఆవిడ. పాట అరుణాకకి చాలా ఇష్టం. గొప్ప సమర్పణ కలిగినటువంటి స్త్రీ. నా పెద్ద పాప, రెండో పాప ఈవిడ చచ్చిపోయింది అన్నారు కడుపులో. దేవుడు బ్రతికించి నాకు ఇచ్చారు. హల్లెలూయా. ఈ జీవనాన్ని నీ కృప ద్వారా ఇచ్చావయ్యా అని జీవన కృప అని నామకరణం ఆ రోజే చేశాను. అది తమ్ముడు వాళ్ళకి చెప్పాను. నేను క్షమించండి, ఇక్కడ వెస్లీ అన్న నాకు మరలా పాస్టర్ గారు ఫోన్ నెంబర్లు ఇచ్చిన తర్వాత విజయపాల్ అన్న ఒకసారి లేచి పర్లేదు, విజయపాల్ అన్న ఒకసారి చప్పుడు కూడా దేవుని మహిమ జరుగుతాం. ఎందుకంటే నేను దేవుని మహిమ కోసం చెప్తున్నా ఈ మాట అన్న. నిజంగా నాకు ఏం తెలీదు, ఎయిర్పోర్ట్లోనే ఉండి స్తుతించి పాడి ఈ 10 రోజులు 12 రోజులు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నా. ఎయిర్పోర్ట్లో ఎలా ఉండిస్తారు, పోలీసులు చూస్తారు కదా కూర్చొని. అన్న ఫోన్ నెంబర్ ఇచ్చి నా నెంబర్ ఆయనకి ఇచ్చి ఫోన్ చేయమన్నారంట. ఆయన నాకు ఫోన్ చేశారు. ఆయన రూమ్లో ఆయనతో పాటు పెట్టుకొని నా అమౌంట్ ఎంత ఖర్చు అవుతుందో అంతా ఆయన భరిస్తున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి, అద్భుతాలు చేసే దేవుడు కదండి. ఉన్నది లేనట్లుగా లేనిది పడదామా, ఏమైనా చేయగలవు. తర్వాత బాబుల్ని అదిగండి నేను తర్వాత దేవుడిని అడిగాను, 2 పాపలు ఇచ్చావు ప్రభువా, మరి నాకు ఒక బాబుని సేవ కొరకు అని అడిగాను. నేను అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగిన సర్వశక్తిమంతుడు కదా. ఆయన ఏం చేశారు తెలుసా, ఒక్క బాబుని అడిగాను, నేను 2 బాబులు ఒకేసారి ఇస్తాను అన్నాడు. సేవకు సమర్పించి అన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను అన్నాను, ప్రభు 2 కాదు, గంపుడు మంది పిల్లలు ఇచ్చినా సరే నీ సేవలో వాడుకుంటా, ఒక్కొక్క దేశంలో మిషనరీలకు పంపుతాను అన్నాను. స్వరంతో మాట్లాడే ఒకరోజు ఇలాగే వాక్యం చెప్పి అమరావతి దగ్గర ఎండ్ర అనే ఊరు వెళ్ళి వాక్యం చెప్పి వస్తున్నాను. బండి వేసుకుని వస్తాను ఒక్కడే. 1 గంటకి ఇంటికి వచ్చాను, స్నానం చేసి బలిపెట్టు మేబడి ఏడుస్తూ, ప్రభు ఆ విశ్వాసం గురించి మాట్లాడినయ్యా, నాకు ఒక బాబు నువ్వు అని అడిగాను దేవుని. హల్లెలూయా. ఆ రాత్రి దేవుడు స్వరంతో మాట్లాడాడు. మాట్లాడే దేవుడు ఆయన. ఏ కార్యములను చేయగలడు. 2 బాబులు ఇస్తా అని చెప్తే రక్షణ లేని వారు నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, మెడిసిన్ వైద్యులు, అలాగే మెడిసిన్ షాపు వాళ్ళందరూ చెప్తే పిచ్చుడు అనుకున్నాను నన్ను. కానీ దేవుడు ఏం చేసేది తెలుసా, తన మహిమను బయలుపరుచుకొని ఆయన నామానికి ఏం తెచ్చుకున్నాడు చెప్పండి, మహిమంతా తెచ్చుకున్నాడు. హల్లెలూయా. అదిగోండి మీ ముందున్నారు కాముల పిల్లలు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి 10 సంవత్సరాలు వచ్చినాయి, 4వ తరగతి చదువుతున్నారు. హల్లెలూయా. వాళ్ళకి మైకి ఇస్తే నాకంటే ఎక్కువ చెప్తారు, నాకంటే ఎక్కువ ఆరాధన చేస్తారు, నాకంటే ఎక్కువ ప్రభుని స్తుతిస్తారు. అరుణరేఖ అక్కకి మా పిల్లలు పాడే పాటలు, మా పిల్లలు చేసే ఆత్మీయ పనులు వల్ల కలిగిన సమర్పణ వల్ల బాగా ఇష్టమైపోయింది.
మా ఫ్యామిలీ అంతా అమెరికా తీసుకెళ్ళాలని ప్లానింగ్లో ఉందండి. హల్లెలూయా. అమెరికా దేశం వచ్చి మీరు సేవ చేయాలంటున్నారు. ఎంత గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. కలిసి పడదాం అంటారా? అందరూ కలిసి పడదామా? అందరికి వచ్చి కదా కలిసి పడదాం. నేను ఎక్కువసేపు ఏమి ఇసుకించు, నేను వెళ్ళాలి కాబట్టి అది నా చేతిలో ఉంటుంది. ఓకే, అది ట్రాక్ ఏమైనా లేదు కదా మామూలుగానే. ఓకే. స్థిరపరచువాడవు ఆ పాట ఉందండి. బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. బలపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడు. మరొకసారి అందరూ స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. అందరూ ఒకసారి చేద్దామా? ఏమైనా చేయగలవు స్థితి మొత్తం మీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు స్థితి మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాయము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాయము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. అందరూ చేద్దామా? సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములు ఎన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు స్థితి మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవయ్యా స్థితి మొత్తం మార్చగలిగిన మహోన్నతుడే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞేదిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటనా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటనా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది కలచిన కీడులన్నీ మేలైపోవను. మా దేవా నీవే మా తోడు. దేవుని ఆలోచనలు మనతో ఉంటే చాలు. అపవాది కీడులన్నీ మేలుగా మార్చేస్తాయి. ఏమైనా చేయగలవు స్థితి మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు స్థితి మొత్తం మార్చగలవు
నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము నీకే సాధ్యము చేతులెత్తి స్తోత్రం చెప్దాం హల్లెలూయా కదా ఏమైనా చేయగలవు స్థితి మొత్తం మార్చగలవు నీ నామములకే మహిమంతా తెచ్చుకుందాం మన పక్షంగా దేవుడు ఏ కార్యములైనా చేయగలడండి కాకపోతే మనం ఓర్పుతో వేచి ఉండాలి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తన కార్యాన్ని ఏం చేస్తాడు మన పట్ల నెరవేరుస్తాడు సామెతలు చాలా ఉన్నాయి కోడిగుడ్డట ఓర్చుకుంటే చెట్టెడు అవుతుందంట దాకడ అవుతుంది అదే కోడిగుడ్డు ఓర్చుకోకుండా ఉంటే ఒక ఆమ్లెట్ అవుతుంది అది ఒకరికి కూడా సరిగా చాలు దేవుడు అందుకే అన్నాడు ఓర్పు కలిగి ఉండండి నా సమయంలో నేను మిమ్మల్ని దర్శిస్తాను నా కార్యాలు మీ పక్షంగా చేస్తాను హల్లెలూయా అలాగే దేవుడు దర్శించారు నా రక్షణ సాక్ష్యం కూడా మధ్యలో వస్తూ ఉంటుంది మరి దేవుడు ఎంతటి మూర్ఖులైనా ఎంతటి కరుడు కట్టిన వారినైనా ఎంతటి త్రాగుబోతులైనా ఎంతటి వ్యభిచారులైనా ఎంతటి అక్రమం కలిగిన వారినైనా దేవుడు ఏం చేస్తాడు తెలుసా మార్చగలడు హల్లెలూయా ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో మనకు కనపడతారు సౌలు కొత్త నిబంధనలో కదా ఒకప్పుడు ఎవరు అతను సౌలు హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలుని దేవుడు ఏం చేశాడట పౌలుగా మార్చాడు హల్లెలూయా ఏమైనా చేయగలడు కథ స్థితి మొత్తం కథ అనేది ఆపేసి ఏం చేయాలి ఇంకా బ్రదర్ పాడుతుంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు మళ్ళీ కంటిన్యూ పాడారు హల్లెలూయా అవును పరిస్థితిని మార్చగల దేవుడు ఆయన సో అలాగే నా జీవితాన్ని మార్చారు కొన్ని రక్షణ గురించిన విషయాలు కూడా వస్తూ ఉంటాయి దేవుని లేఖనాలకు వెళ్ళిపోదాం చూడండి మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం ఒకసారి 8వ వచనం చదవండి లేదా స్టార్టింగ్ చదివినా పర్వాలేదు చదవగలిగిన వాళ్ళు చదవండి ఒకసారి చూడండి చదవండి ఎస్ మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను యెహోవా అడుగుచున్నాడు హల్లెలూయా ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరితో లేకపోతే నాతో దేవుడు మాట్లాడుతున్నారు నమ్మిన వారు ఆమెను చెప్పండి హల్లెలూయా ఆమెన్ అంటే అవునుగాక జరుగునుగాక చాలా సంతోషం మరి యవనస్తులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు నాకంటే పెద్దలు ఉన్నారు తండ్రి సమానులు ఉన్నారు తాత సమానులు ఉన్నారు కానీ మీ అందరి మధ్యలో నిలబడే భాగ్యాన్ని నాకు దేవుడు ఇచ్చాడు దేవుడికి మహిమ కలుగునుగాక పిల్లరా చదువుకున్న వాక్యాన్ని మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ఎన్నో విషయాలు మరి ఈ లేఖనంలో వచ్చి అదే వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి ప్రభాకర్ అయ్యగారు అన్న ఎన్నిసార్లు మాట్లాడారు నాకు తెలియదు అదే వాక్యాన్ని మీకు ఆ గ్రంథంలోంచి చూడండి ప్రవక్తల పుస్తకాలు మనం చూస్తాం లేఖనాల్లో పెద్ద ప్రవక్తలు తర్వాత చిన్న ప్రవక్తలు నేను అనుకుంటాను దేవుని దగ్గర పెద్ద చిన్న ఉంటుందన్నారా ఉంటే ఈ స్థితి ఉండదు హల్లెలూయా ఇందాక తమ్ముడు క్షమించిన అన్నయ్య విజయపాల్ నాతో ఉన్నారన్న కదా అన్నయ్య అన్నారు అరుణరేఖ గారితో జూమ్లో వీళ్ళిద్దరిని పరిచయం చేసి మాట్లాడిస్తే ఆవిడ స్థానం ఎక్కడో కదన్నా తమ్ముడు మన స్థానం ఇక్కడే కదా ఎలా అంత ఫ్రీగా మాట్లాడుతున్నారు అది ఎలా హౌ ఇస్ ఇట్ ఇస్ పాసిబుల్ అది ఎలా సాధ్యమైంది చెప్పండి దేవుని ప్రేమ స్వార్థం లేనిది హల్లెలూయా దేవుడు తారతమ్యాలు చూపించడండి రంగు వర్ణాల భేదాలు చూపించడు ఇందాక రాంబాబు చెప్తూ తెలంగాణ వాళ్ళు అక్కడ ఆరాధన ఆ గేటుకి వెళ్తే ఇక్కడేమో ఆంధ్ర వాళ్ళు ఇక్కడేమో తెలంగాణ అక్కడే ఆంధ్ర అంటే నేను తెలియక అన్నాను అన్న క్షమించండి నేను వేరుగా అట్లా పెట్టుకున్నారంటే లేదు కొంచెం అవైలబుల్ పెట్టుకున్నారన్న కొన్ని తెలియక అంటాం మనం వెంటనే అయ్యో సారీ అన్నాను కదా కానీ దేవుని ముందు ఏ భేదాలు లేవండి దేవుడు ఏం చూస్తాడు తెలుసా పై రూపాన్ని చూడడు చెప్పండి ఏం చూస్తారు హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయనకి కావాల్సింది ఏంటయ్యా అంటే ఇది కదా ఇది మీ తెలంగాణ భాషలో ఏమంటారు దీన్ని దిల్ అంటారు ఏమంటారు హల్లెలూయా జ్ఞాపకం చేస్తున్నప్పుడు కదా సో ప్రవక్తలు అంటే ఆ రోజుల్లో పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్త అని అది భేదం కాదు అది జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ అని అంతే కదా ఐడెంటిఫికేషన్ అది గుర్తింపు కొరకు సో పెద్ద ప్రవక్త అనేపాటికి మనకి ఎవరు గుర్తొస్తారు
యెషయా, ఇర్మియా వాళ్ళందరూ గుర్తొస్తున్నారు కదా, ఎస్కేలు. తర్వాత ఇక్కడ చిన్న ప్రవక్తలకు వచ్చేప్పటికి ఎవరు గుర్తొస్తున్నారు? మేక, నహూము. చెప్పండి పేరు చెప్పండి. ఏమన్నా కదా, మా పిల్లలకి మైక్ ఇస్తే అవన్నీ చెప్తూ ఉంటారు, పేర్లు చెప్పేస్తూ ఉంటారు, బైబిల్ అప్ చెప్పేస్తూ ఉంటారు. దేవుళ్ళు అలా పెంచాలి. పిల్లల్ని ఏం చేయాలి? మనం పెంచాలి, భయభక్తులు నేర్పించాలి. జనరేషన్ టు జనరేషన్, తరము వెంబడి తరము. ఎవరిని తెలుసుకోవాలి? సృష్టికర్త ఎవరో ఆయన తెలుసుకోవాలి. భూమి ఆకాశం అన్న సమస్తము సృజించిన దేవుడు ఎవరో వాళ్ళు తెలుసుకోవాలి. ఏమండి, సిగరెట్ తాగే తండ్రి ఉంటే ఆ ఇంట్లో కుమారులు కూడా నేర్పించాడా? ఆటోమేటిక్. తండ్రి తాగుతూ చూస్తున్నాడు కదా రోజు, కొడుకు కూడా అంతే. చూద్దాం సరే, తండ్రి ప్రార్థన చేస్తే మోకాళ్ళు వేసి పిల్లలు కూడా హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చిన్న ప్రవక్తల గ్రంథంలోంచి, మేకా గ్రంథంలోంచి మనం మాట్లాడబోతున్నాం. దేవుడు మేకా ప్రవక్తకు ప్రత్యక్షమై స్వరము ద్వారా మాట్లాడుతూ అక్కడ కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. తన ప్రజలైన, తన బిడ్డలైనటువంటి వారు ఏ విధంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ఈ రాత్రి నా అంశం ఏంటంటే, దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడా? హల్లెలూయా. దేవుడు మనల్ని చూసి సంతోషిస్తున్నాడా? దేవుడు సంతోషించాలి అంటే మనల్ని చూసి మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా దేవుని ఎదుట మనం చెప్పండి ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. 3 విషయాలు దేవుడు చెప్పాడు స్పష్టంగా. 3 విషయాలు దేవుడు స్పష్టంగా చెప్పాడు. వాటిలో 3 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి మాట, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఏంటా? ఎదుట ఎలా ఉండాలని? న్యాయముగా నడుచుకోవలసిన వారమై ఉన్నాం. మాట్లాడే మాట విషయంలో, చూసే చూపు విషయంలో, వినే వినికిడి విషయంలో, ప్రవర్తించే ప్రవర్తన అంతటి విషయంలో, కుటుంబంలో, భార్య ముందు, భర్త ముందు కదా, పిల్లల ముందు, ఆఫీసులో, ఇక్కడ ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, మందిరములో, దైవజనుని ముందు, హల్లెలూయా, ఎక్కడ నిలిచి ఉన్నా మనము అన్ని విషయములలో చెప్పండి ఎలాగంట? న్యాయముగా నడుచుకోవలసిన వారమైన. హల్లెలూయా. న్యాయమునకు వ్యతిరేక పదం ఏంటి? వావ్, మీరు చాలా స్పీడ్గా ఉన్నారండి కదా. ఇప్పుడు రోబోట్స్ వచ్చేస్తుంది కదా, స్మార్ట్ సిటీలో అన్నిటికీ వచ్చేస్తుంది. మరి దుబాయ్ వచ్చేసినాయా? ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో అందరిని తీసేసి ఏఐ టెక్నాలజీ వచ్చి ఏం చేస్తుంది? ఖరాబ్ చేసేస్తుంది, పెట్టేసేస్తుంది కదండి. ఒక రోజు అవి స్టక్ అయినాయి అంటే మొత్తం ఏమైపోద్ది? డేటా అంతా ఎర్రర్స్ అయిపోద్దేమో. మళ్ళీ ఎవరు కావాలి మళ్ళా? ఈ పిచ్చోకి అర్థం కావట్లేదు. హల్లెలూయా కదా. ఏమంటే దేవుని చేత సృష్టింపబడినవి మనకు ఆశీర్వాదం, సమాజానికి, సృష్టికి ఆశీర్వాదం. హల్లెలూయా. కానీ మనిషి చేత సృష్టింపబడినవి ఎప్పటికైనా నష్టం. అందుకని దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను చూసి, నన్ను చూసి, మనం చూసి సంతోషించాలి అంటే వేలాది నదులంత విస్తార తైలమో మన గర్భఫలమైన జ్యేష్ఠ కుమారునో పుత్రునో ఇస్తే ఆయన సంతోషించడండి. మరి ఏమి ఇస్తే సంతోషిస్తాడు? అన్ని విషయాల్లో న్యాయముగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఎస్, నేను మనం ఏం చేయాలి? ఈ రాత్రి స్వపరీక్ష చేసుకోవాలి. ఎస్, నేను మాట్లాడే మాట న్యాయంగా ఉందా, అన్యాయంగా ఉందా? నేను చూసే చూపు న్యాయంగా ఉందా, అన్యాయంగా ఉందా? నేను నడిచే నడక న్యాయంగా ఉందా, అన్యాయంగా ఉందా? నేను ప్రవర్తించే ప్రవర్తన వైఖరి అంతా కూడా న్యాయంగా ఉందా, అన్యాయంగా ఉందా? చూసుకోవాలి. మనం ఏం చేయాలి? చూసుకోవాల్సిన బాధ్యత మన మీద దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దైవ సేవకుల్ని నిలబెట్టి వాడుకుంటూ ఉన్నారు. వాడుకుంటూ ఉన్నప్పుడు, వారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధనలు జాగ్రత్తగా మనం ఏం చేయాలి? నేను ఒక చోటకి వాక్యం చెప్పడానికి వెళ్ళి, అమ్మ దేవుడు మనకి 2 చెవులు ఎందుకు ఇచ్చాడమ్మా అని అడిగాను. నేను అడిగితే ఒక వ్యక్తి, నేను చెప్తాను అయ్యగారు అంది. ఓరు బాబు ఏం చెప్తుందో అని, చెప్పండి అమ్మా అని లేచి నిలబడి అంటే ఆవిడ అంది, అయ్యగారు మీకు తెలియదు ఎంతవరకు 2 చెవులు దేవుడు ఎందుకు ఇచ్చా తెలుసా? ఒక చెవుతో దేవుని వాక్యాన్ని వినటానికి, ఇంకొక చెవుతో విన్న వాక్యాన్ని విడిచిపెట్టడానికి అంది. నేనన్నాను, అమ్మా నీకు చాలా వందనాలు, దయచేసి అలా ఇప్పుడు మాట్లాడకండి అన్నాను నేను. మీరు నవ్వినట్టే అక్కడ అందరూ నవ్వారు. ఏమంటే దేవుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడండి? వినదాన్ని విడిచిపెట్టాక కాదు కదా. ఈ చెవులతో మంచిని వినటానికి కదా. చెడు ఒకవేళ మనకు వినపడితే దాన్ని ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. హల్లెలూయా. ఉపేక్షించుకోవాలంటే మనం ఊసే ఉమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లోంచి వస్తుంది, లాలాజలం.
కానీ అది ఊసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకుంటామా? బా, ఇంత గొప్పగా చెప్పాడు. కుక్క తన వాంతుకి కడుగబడిన పంది. బా, ఎంత ప్రాక్టికల్గా దేవుడు మన ముందు ఉంచాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము అన్యాయాన్ని విడిచిపెట్టాలి. మరి ఏం కలిగి ఉండాలి? ఎన్ని విషయాల్లో? ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మనం కలిగి ఉన్న దేవుడు న్యాయాధిపతి. హల్లెలూయా. మనం సేవిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్న దేవుడు ఎవరో తెలుసా? న్యాయాధిపతి ఆయన. హల్లెలూయా. సో ఆకాశం నుండి ఆయన మనం ఏం చేస్తున్నాడు తెలుసా? చూస్తున్నాడు. సేవలో నేనైనా సరే, సేవకులమైన మేమైనా సరే, విశ్వాసులైన మీరైనా సరే, ఎక్కడ ఉన్న అన్ని విషయాల్లో చెప్పండి ఏం చేయాలట? న్యాయంగా నడుచుకోవాలి. అలా న్యాయంగా నడుచుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. టైం అయిపోతుంది కాబట్టి నేను టూకీగా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యోబు గారు. చెప్పండి ఎవరు? ఎస్, యోబు అనగానే మీకు ఎంత ఆనందం వచ్చింది కదా. కానీ ప్రపంచంలో యోబుకు కలిగినటువంటి శ్రమలు, శోధనలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అబ్బా ఎవ్వరు ఎదుర్కోలేదండి. ఆ మధ్య ఒకళ్ళు మాట అంటే నేను విన్నా, అయ్యగారు యోబు గారికి వచ్చిన శ్రమలు వచ్చినాయంటే నాకు అంటుంది. నేనన్నాను, అందులో ఒక్కడు కూడా ఒక్కటి వచ్చినా చాలు నువ్వు నీ గుండె ఏమైపోద్ది, ఆగిపోతున్నాను నేను. ఏమన్నా అవునా కదా చెప్పండి. ఏమన్నా పిచ్చిగా ఉందా? ఆయనకు వచ్చిన శ్రమలు ఆయన తట్టుకోగలిగాడంటే ఆయన భక్తి, ఆయన అన్ని విషయాల్లో చెప్పండి ఎలా ఉన్నాడు తెలుసా? న్యాయవంతుడిగా ఉన్నాడు. చదవండి యోబు గ్రంథం 1వ అధ్యాయం. నేను ఆధారం చేసుకున్నాను. ఒకవేళ టైం అయిపోతే నేను ముగిస్తాను, కానీ ఈసారి మరలా దేవుడు అవకాశం ఇస్తే మరలా వచ్చినప్పుడు కంటిన్యూ చేస్తాను మెసేజ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. చదవండి ఒకసారి 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును. అది 2వ మాట ఉంది. న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును చెప్పండి ఏం చేశారట? విసర్జించిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, ఇక్కడ చక్కటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. యోబు గురించి సాక్షాత్తు ఎవరికి సాక్ష్యం ఇస్తున్నారు? దేవదేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమని తెలుసా? చెప్పండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు. ఆయన ఊరు పేరు ఎన్ని అక్షరాలు? ఆయన పేరు హల్లెలూయా. ఇలాగే ఒక చోట వాక్యం చదవమని చెప్తే వెంటనే టకటక తీసి ఆ సంఘంలో బాగా ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే ఒక ఆవిడ పాప ఇమ్మంట కబోబా మొదలెట్టేసింది. బూజు దేశమందు అంటుంది. బాబు, నేను అన్నాను బూజు కాదమ్మా, మనకు పట్టిన బూజు వదిలించడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడని చెప్పి. హల్లెలూయా. ఇవన్నీ యథార్థంగా జరిగిన అబద్ధాలు చెప్పట్ల బలిపేట మీద ఉందని ఏదో అలవాట్లో పొరపాటు చదివేసింది ఆవిడ. ఊజు అనేటువంటి దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతన్ని దేవుడు ఆశీర్వదించి ధనవంతుడిగా చేశాడు. అదొక పెద్ద స్టోరీ. కానీ అతడు కలిగి ఉన్న స్థితిగతులను బట్టి అపవాది అతిశయించాడట. ఏ విధంగానే సరే యోబుని ఏం చేయాలనుకున్నాడు? పడగొట్టాలి. పడగొట్టువాడాడు. కానీ మన దేవుడు నిలబెట్టాడు. ఇందాక పాడాం కదా. వాడి ఉద్దేశం పడగొట్టడం, నాశనం చేయటం, సంఘాన్ని, విశ్వాసాన్ని, ఏమండి కుటుంబాన్ని, జీవితాలను ఏం చేస్తాడు? వాడు నాశనం చేయడానికి, పడగొట్టడానికి ఉన్నాడు. కానీ దేవుడు పడిపోయిన వారిని చెప్పండి నిలబెట్టేవాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, పెద్దలారా, నా సహోదరులారా, అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి? మనకి యోబు. ప్రార్థించే విషయంలో న్యాయంగా ఉన్నాడు. పరిశుద్ధత విషయంలో న్యాయంగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చదివే విషయంలో న్యాయంగా ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో ఎవ్రీథింగ్ పిన్ టు పిన్. హల్లెలూయా. పిల్లలకి ప్రార్థన నేర్పించే విషయంలో కూడా న్యాయంగా ఉన్నాడు. ఆ 1వ అధ్యాయాన్ని చదువుకున్న తర్వాత, 1వ అధ్యాయం 2వ అధ్యాయం తర్వాత చదువుకోండి. దానిలో ఉంటుంది పిల్లలు ఒకవేళ పాపము చేశారేమో, హృదయ అంతరంగంలో దేవుణ్ణి దూషించారేమో అని వాళ్ళు ఒక్కొక్కరి నిమిత్తమై అరుణోదయం లేచి ఏం చేశారంట? బలి అర్పణ అంటే ప్రార్థన చేశాడు, ధూపార్తి వేశాడు. హల్లెలూయా. మనము ప్రార్థించేవారం ఉండాలి. అన్ని విషయాల్లో మన పిల్లల కోసం కూడా ఏం చేయాలి? ప్రార్థించేవారం ఉండాలి. న్యాయముగా నడుచుకోవాలి. యోబు గారు చెప్పండి ఏం చేశారట? న్యాయంగా. అన్ని విషయాలు న్యాయంగా నడుచుకున్నాడు. న్యాయంగా నడుచుకుంటే ఏం చేస్తాడు తెలుసు? దేవుడు ఏ కార్యములైనా చేస్తాడు. అపవాది వచ్చి ఇట్లా నువ్వు అన్నీ ఇచ్చావు అందుకనే నిన్ను స్తుతిస్తున్నాడు, ఒకసారి అన్ని తీసి చూడు అన్నాడు. తీసుకోపో అన్నాడు అంతే. కానీ నా సేవకుని ప్రాణాన్ని ముట్టొద్దు అన్నాడు అంతే. అందుకు వీడు అబద్ధాలకు జనకుడు కదా. ఎవరు? అపవాది. వీడు ఏదైనా చేయగలడు. మాయలోడు, మంత్రాలుడు. మాట ఇస్తాడు, మళ్ళీ వెంటనే మాయ చేసేస్తాడు. మసులు పూసి మారేడుగా చేసేస్తాడు. వెంటనే యోబు చుట్టూ దేవుడు ఏం వేశాడు చెప్పండి? అగ్ని కంచి వేశాడు. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుడు అగ్నికంచె వేయకపోతే యోబును కూడా చంపేసేవాడు అపవాది. యోబు చుట్టూ అగ్నికంచె వేయబట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? అన్ని విషయాల్లో న్యాయవంతునిగా జీవించడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. యోబులోంచి మనకు దేవుడు చాలా లక్షణాలు నేర్పిస్తూ ఉన్నాడు. మాటలో, చూపులో, నడకలో, ప్రవర్తనలో, ప్రార్థించే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, దేవుని గురించిన విషయాల్లో, అన్ని విషయాల్లో, కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో, ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో యోబు చెప్పండి ఎలా ఉన్నాడంటే దేవుని విషయంలో న్యాయముగా ఉన్నాడు. హల్లెలూయా. సో మీరు చేసే ఆఫీస్లో కానీ, లేకపోతే ఎక్కడ పనిలో కానీ, మందిరంలో కానీ, ఎక్కడ ఉన్నా సరే మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మేబీ ఒకవేళ మీరు ఉన్నారేమో, ప్రైజ్ ది లార్డ్, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మనుషులం కదా, చెప్పండి మనుషులం కదా, ఒక్కోసారి నేను కూడా అడుగుతా, ప్రభువా నేనేమన్నా అన్యాయంగా ఉందని నన్ను క్షమించయ్యా, హిస్సోబుతో నన్ను హిమము కంటే నన్ను. దావీదు ప్రార్థన చేశాడు. దావీదు అంతటి వాడే ఏమైపోయాడు? ఎట్లా ఎట్లా యుద్ధ భూమిలో యుద్ధానికి వెళ్ళాల్సిన ఆయన ఏం చేశాడు? మిద్ది మీద నుంచి చూడరాని దృశ్యం తీశాడు, అంతే అయిపోయింది. పాపం చేశాడు, ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణం. కానీ దేవుడు దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు, తను పశ్చాత్తాపముడై నన్ను క్షమించు ప్రభు అని అడిగాడు. హల్లెలూయా. 51వ కీర్తన తర్వాత చదువుకోండి. పిల్లరా చూడండి, యోబు అన్ని విషయాల్లో చెప్పండి ఎలా ఉన్నాడంట? న్యాయంగా ఉన్నాడు. ఎస్, మనం న్యాయంగా ఉన్నామా లేదా? దేవుని వాక్యం ద్వారా ఏం చేయాలి? మనం తొంగి చూసుకోవాలి. దైవ సేవకులు బోధించినప్పుడు జాగ్రత్తగా వినాలి. పాట ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు తెలుసా మీకు? మెల్లని స్వరం ద్వారా మాట్లాడతాడు. ఇలా దైవ సేవకుని గెస్టులను తీసుకొచ్చి మాట్లాడతాడు. జాగ్రత్తగా ఏం చేయాలి? వినాలి, ఆలకించాలి. మనము వినుట వలన ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసం కలుగుతుంది. మనం విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందుతాం. మొదటి పాయింట్ చెప్పండి, అన్ని విషయాలు ఎలా ఉండాలంట? ఎస్, ఉంటే స్తోత్రం, ఉండకపోతే ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి నుంచి ఉంటాను ప్రభు అని తీర్మానం చేసుకుందాం. ఉదాహరణ యోబు గారు అన్నీ కోల్పోయాడు. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకు చెప్దామా? స్తుతి కలుగుగాక చెప్దాం. అంతా నా మేలుకే ఆరాధన, గోరి హమే అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచి, తన చిత్తమునకు తల వంచి. ఆరాధన ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. దేవునికి మహిమ. హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఆరాధన స్తుతించుట మానను. 34వ కీర్తన 1వ వచనం దావీదు భక్తుడు అంటాడు ఏమని? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించిన, నిత్యమైన కీర్తి నా నోట. హల్లెలూయా. బాధల, వ్యాధుల, కష్టాల, నష్టాల, అవమానాల, నిందల, శోధనల, భార్య ద్వారా, భర్త ద్వారా, పిల్లల ద్వారా, ఏమండి ఆఫీస్లో ఎక్కడ సమస్యలు అన్నీ బరాబర్ ఏం చేయాలని పక్కన పెట్టేసేద్దాం. హల్లెలూయా. ఎవరు చూసుకుంటారు? యెహోవా ఈరే, సమకూర్చువాడు ఆయనే. యెహోవా చూచుకొనును. తండ్రిని అడుగుతాడు, అన్నీ ఉన్నాయా? కట్టు ఉంది, నిప్పు ఉంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి బాబు, బలిపోసు లేదయ్యా. హల్లెలూయా. అప్పుడు ఏమన్నాడు? యెహోవా చూచుకొనును. హల్లెలూయా. కంగారు పడద్దు, మనుషులు కదా, ఊరికే ఏమైపోతాం. అదే ఆయన ఏదో అంటున్నాడు పదం అన్న తెలంగాణ భాష, ఏంటది? తొందరపడే దాన్ని ఏదో అంటారు మీరు, గాబరా. ఇంకోటి ఏదో పదం చెప్తున్నారు విచిత్రంగా. 3 రోజులు మీరు అందరికీ అదే తెలుసు కదా. హల్లెలూయా. మేమేమో ఆంధ్రప్రదేశ్ కదా. ఆయన ఏదన్నా తొందరపడ్డా అనుకోండి వెంటనే ఆయన అంటాడు, అన్న తమ్ముడు ఎందుకు ఆగవుతున్నారు? తమ్ముడు అంటలేదు, అన్న ఆగమవుతున్నారు. ఆగమవటం ఏంటి బాబు? మాకేమో అర్థం కదన్న ప్రభాకర్ అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. ఎక్కడ భాషలు కదండి, ఎక్కడి వారమో ఎచ్చటి వారమో ఒక రక్త సంబంధం లేదు. ఈ సహోదర ప్రేమను. హల్లెలూయా. దేవునికి ఎంత వందనాలు, ఎంత కృతజ్ఞతలు ఇచ్చిన ఆయన రుణాన్ని. హల్లెలూయా.
గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్యాయం చేయడండి మనల్ని. దేశంలో ఉన్నాను భయపడద్దు. దేవుని మీద భారం అందుకే అన్నాడు కీర్తనగా, నీ భారం యెహోవా మీద, ఆయన నిన్ను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. యోబు ఎవరి మీద వేసాడు భారం? యోబు తెలుసు, నేను అన్ని విషయాల్లో న్యాయంగా ఉన్నాను. సో నా దేవుడు నాకు అన్యాయం చేయడానికి ఆయన మన వంటి మనుషుడు కాదు కదా. హల్లెలూయా. చేతులు రెండెత్తి స్తోత్రం చెప్తారు అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మా వాడి చేతులు ఎత్తపోతే 10 సార్లు అని చెప్పిస్తాను నేను. ఇక్కడ చెప్పించలేం కదా, అవునా కదా. నా అందరు కదా, ఇది అన్న అందరు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్ కదండి. ఎంత గొప్ప దేవుడు. ఎదురు చూచాడు, వేచి ఉన్నాడు. కురుపులు వచ్చినాయి, పసికారుతున్నాయి, స్నేహితులు వచ్చారు, అవమానపరిచారే, నువ్వేదో పాపం చేసి ఉంటావేమో, అది ఇది ఎన్నో. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప నాకు ఎవరున్నారు ఆకాశం అందున, నీవు నాకుండగా ఏది నాకు అక్కర్లేదు. నేను నీ వైపు చూస్తాను. ఆకాశం ముందు ఆస్తిలు అయిన వాడు, నా కన్నులు, నా చేతులు, నా హృదయం నీ వైపే. హల్లెలూయా. ఆయన వైపు చూద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములన్నడు సిగ్గుపరచడు, అవమానపరచడు. మనం ఉండవలసిన రీతిలో మనం ఉన్నప్పుడు దేవుని చిత్తానికి ఏమంచాలట, తల వంచినప్పుడు ఏం చేస్తాడు? ఏదైనా స్థితి మొత్తం ఆఫీసర్లు మన దగ్గర పంపిస్తాడు. హల్లెలూయా. ఈ అరేబియన్ రాజునే మన దగ్గర పంపిస్తాడు. హల్లెలూయా. పంపించాడు లేదు దానియేలుకి. ఏమని రాశాడు ఆ రాజు, బబులోను రాజు దర్యావేషు ఏమని రాశాడు? దానియేలు దేవుడే నిజమైన దేవుడు, దానియేలు దేవుడు తప్ప ఎవరినే. ఓరి బాబు, రాజు కూడా మార్చబడ్డాడు. హల్లెలూయా. నీ ప్రవర్తన బట్టి నీ దగ్గర ఉన్నవాళ్ళు, నీ ఆఫీస్లో ఉన్నవారు, నువ్వు ఉన్న పరిస్థితుల వాళ్ళందరూ మార్చబడును గాక. చెప్పండి అందరూ ఆమేన్. మన ప్రవర్తన అలా ఉండాలి. యోగులు చూసిన వారు మార్చబడ్డారు. నేను ముగించేస్తున్నాను చూడండి. అక్కడ అన్ని విషయాలు ఎలా ఉన్నాడట. అపవాది వచ్చాడు, పిల్లల్ని చంపేశాడు, పనివారిని తీసుకెళ్ళిపోయాడు, ఆస్తులన్నీ కోల్పోయాడు. కళ్ళ ముందు అన్ని పోయిన, కళ్ళ ముందు చూస్తున్న దేవుడి ఒక్క మాట కూడా. మొదటి అధ్యాయం చదవండి, 22వ వచనం అనుకుంటున్నాను. ఒక్కసారి చదవరా. మొదటి అధ్యాయం అక్కడ అంటాడు, దిగంబరిగా వచ్చి తిని తల్లి గర్భంలో నుండి. ఎన్నో వచ్చిన అన్న? 21, 22 అన్న 21 చదవండి. వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, కలుగును గాక. ఈ మాట స్పష్టంగా వినాలి మీరు అందరూ. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పడగొట్టి ఒకసారి ప్రభు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పుడు ఆ మాట అన్న వ్యక్తి గుర్తొచ్చింది నాకు. ఏంటి, యోబు వంటి శ్రమలు వచ్చినాయి అంది కదా ఒక ఆవిడ అందాననే. అలా వస్తే ఒక శ్రమ వచ్చినా దేవుడు ఏం దేవుడు అండి, ఏం చేశారు, అన్యాయం చేశారండి అని అంటాం మనం. కానీ యోబు ఈ సంగతుల్లో దేవుడిని దూషించలేదు, అవమానపరచలేదు, అన్యాయం చేసినని పలకలేదు, పాపం చేయలేదు, ప్రవర్తన ద్వారా కూడా పాపం చేయలేదంటే దాని అర్థమేంటి తెలుసా? యోబు అన్ని విషయాల్లో న్యాయవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎస్ ఆమేన్. హల్లెలూయా. మరి మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? సూటిగా దేవుడు నన్ను, మిమ్మల్ని, మనందరినీ అడుగుతున్నాడు. లోకం తీరు చాలా దారుణంగా ఉందండి. నేను దుబాయ్ వచ్చిన తర్వాత బస్సు తగలడిపోయిందండి. బెంగళూరు వెళ్ళే బస్సు అన్న చూశారు కదా, సజీవ దహనం అండి. ఎవరో వెనకాల ఉన్న వాళ్ళు ఏదో ఎమర్జెన్సీ దాని నుంచి పగలగొట్టుకుని కొంతమంది వచ్చినట్టున్నారు. చూడండి ఎంత దారుణం. ఎందుకు ఇవన్నీ తెలుసా? యేసు ప్రభు రెండవ రాకడ రాబోతున్నాడు. అతి త్వరలో మేఘవాహనుడు రాబోతున్నాడు. ప్రియులారా, అన్ని విషయాల్లో న్యాయవంతులుగా మనం ప్రవర్తించే వారికి ఉండాలి. ఉందుముగాక. ఎస్, అన్ని విషయాల్లో. కొంతమంది ఎలా పడితే అలా వెళ్ళిపోతారండి, ఎలా పడితే అలా ఉంటారండి. ఒక క్రమం ఉంటుంది. దుబాయ్లో రావడానికి ఒక క్రమం ఉంది కదా. నాకు అకౌంట్లో 72,000 చూపించమన్నారు. అక్కడ ఇమిగ్రేషన్లో అడుగుతారని. అలాగే ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళది దగ్గర పెట్టుకోమన్నారు. నాకు ఎవరు లేదు. ఇన్విటేషన్ ఎవరు? దేవుడే. అమౌంట్ కూడా లేవు నాకు. 20,000 అంత ఉన్నాయి అకౌంట్లో. అది కూడా అప్పు తీసుకుని ఎవరో వేసుకొని వచ్చా. ఒకవేళ అడిగి చూద్దామని. నన్ను ఎవరు అడగలేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి.
నేను ఒకటే నమ్మాను, నా దేవునికి నేను న్యాయంగా ఉన్నాను, అన్ని విషయాలు న్యాయవంతంగా ఉన్నాను, నా దేవుడే నాకు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. సో అలా దేవుడు నడిపించాడండి, ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏబు అన్నీ కోల్పోయాడు, ఎక్కడ మాటలో ప్రవర్తనలో కూడా దేవుడు అన్యాయం చేసి అని చెప్పలేదండి. అందుకే దేవుడు ఏం చేశాడు, భార్య ఏమంటుంది అక్కడ 2వ అధ్యాయంలోకి వచ్చేసిన తర్వాత ఏమంటుంది, దేవుడు అన్యాయం చేశాడు కదా, నువ్వు దేవుడు దూషించి ఏమంటుంది, చావయ్యా బాబు అంటుంది. ఒక భర్తని భార్య వచ్చి అంటే అవిశ్వాసురాలు అంట. విశ్వాసం ఉంటే అలా మాట్లాడుతుందా? ఏబు వెంటనే అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నా అనుకుంటున్నాం. ఒక చెంపదెబ్బ కొట్టాడేమో ఇమాజినేషన్లో, ఊహించుదాం. ఓకేనా? అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు కదా, ఊరికి ఊహించుకోండి అన్న అంతే. హల్లెలూయా. మూర్ఖురాలు మాట్లాడినట్టు ఎన్నో వచ్చిన అన్నది చదవండి ఒకసారి. మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవించదగమా? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనే నేను పాపము చేయలేదు. వావ్, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకి దేవుడు యోబు గారిని మన ముందు ఉంచాడండి. ఒకటి, న్యాయముగా నడుచుకోవాలి. మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్. ఎన్ని విషయాల్లో ఎవరు నడుచుకున్నారు అట్లా? యోబు గారు నడుచుకున్నారు. మనం కూడా నడవాలి. ఎందుకంటే మనం దేవుడు న్యాయాధిపతి, న్యాయవంతుడు. సింహం పిల్లలాగే గాండ్రిస్తుందా? భౌభౌ అంటదా? చిన్నదైనా సరే దాని జీన్స్ చెప్పండి ఏంటంట, గాండ్రిస్తుంది. చిన్న సింహం అయినా కుక్క పిల్లలాగా అరవదు. అది కారణం ఏంటి? దాని లక్షణం అది. సో ఇప్పుడు మనం ఎవరో తెలుసా? యూదా గోత్రపు కొదమ సింహమైన యేసయ్య పిల్లలం. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో గుండెలు ధైర్యంగా నిలబడాలంటే, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, యుద్ధాన్ని ఆయన చేస్తాడు, యుద్ధ భూమిలో నేను నిలబడితే చాలు, అంతా ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే. వెళ్ళిపోవటమే. దేవుడు అన్నాడు అబ్రాహాముని, నువ్వు లేచి నీ జనుల యొద్ద నుంచి, నీ స్వదేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించు దేశంలోకి వెళ్ళు. ప్రభు నేనన్నా అడిగాను, దుబాయ్లో ఎవరు అది ఇది అని కదా, కానీ అబ్రాహాము అడిగాడా? అడగలా, లేచి వెళ్ళిపోయాడు అంతే. హల్లెలూయా. విశ్వాసం అందరికి ఏం చేశాడు? తండ్రిగా చేశాడు. యోబు ఏ విషయంలో కూడా తప్పు చేయలేదండి, న్యాయంగా ఉన్నాడు. తర్వాత అపవాదాన్ని తీసుకెళ్ళిపోయాడు, భార్యని తిట్టాడు. ఎవరు? యోబు గారు. ఎందుకంటే దేవుని విషయంలో వద్దు అన్నాడు అంతే. తర్వాత ఓడ్చుకొని ఎదురు చూసి అలాగే ప్రార్థన చేసి ప్రభువా దేవుని వైపే చూశాడు. సో వెంటనే చివరి అధ్యాయం వచ్చిన తర్వాత అక్కడ అంటాడు, చూడండి ఒకసారి చివరి అధ్యాయంలో మనం చూస్తే యోబు గ్రంథం 42:12 వచ్చును. యోబును మొదట ఆశీర్వదించిన అంతకంటే మరి అధికముగా ఏం చేశారంట? చేతులు ఎంత స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబుని దేవుడు మొదట ఆశీర్వదించిన దానంతటి కంటే మరి అధికం అంటే 2 అంతలు. మళ్ళీ ఎంతమంది పిల్లలు ఇచ్చాడు కదా? సేమ్ 10 మంది పిల్లల్ని ఇచ్చేసాడు. మగ పిల్లల్ని ఆడపిల్లల్ని సమానంగా ఇచ్చేసాడు. హల్లెలూయా. నాకు ఇచ్చినట్టుగా ఎంతమంది ఇచ్చాడు? నాకు దేవునికి మహిమ కలుగును గాక. గొల్లపల్లి మోజన్ చౌదరి గారు వివాహం చేశారు, సత్య బర్నబాస్ గారు నడిపించారు కార్యక్రమాన్ని 2011లో. ఎంత గొప్ప దేవుడు, ఆశ్చర్యకరండి. 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యోబు. నేను అనుకుంటాను, మూర్ఖురాలు మాట్లాడింది కదా భార్య, దేవుడు క్షమించేసాడు. క్షమించకపోతే మళ్ళీ పిల్లల్ని ఎందుకంటది కదా, ఎంత గొప్ప దేవుడు. సో అన్ని విషయాల్లో మనం యోబు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? న్యాయంగా ప్రవర్తిద్దాం. 2వ మాట అక్కడ మేఘగ్రంథంలో ఉంటుంది, కనికరమును ప్రేమించుటయ్యో. అలా ఆ మాటకు వస్తే కనికరమును ప్రేమించడం అంటే చూడండి, ఒకసారి మనం క్రొత్త నిబంధనలకు వస్తే యేసు ప్రభువుల వారి గురించి మనం కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకోగలుగుతాం. ఒకసారి ఆ మాటలు కూడా మనం ధ్యానం చేద్దామా? లూకా శుభవార్త చూద్దాం, 17వ అధ్యాయం. చూడండి, సువార్తల పుస్తకం నుంచి 17వ అధ్యాయం చదువుదామా? 11వ వచనం నుంచి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసింది. ఏమన్నారు అక్కడ 10 మంది కుష్ఠు రోగులు ఏమన్నారండి? యేసు ప్రభువా మమ్మును కరుణించమని కేకలు వేశారు. ఆ తర్వాత ఏమంటున్నాడు అక్కడ ప్రభు? ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా
శుద్ధులై. చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఇక్కడ అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం చూస్తున్నాం, అద్భుత కార్యాలు చూస్తా ఉన్నాం. ఎంతమంది చెప్పండి? 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు ఎదురుచూడగా ఎదురుపడ్డారట. వెంటనే మమ్మును కరుణించమని అడగగానే యేసు ప్రభు అన్న, మిమ్మల్ని మీరేం చేయాలి? కనపరుచుకోండి అన్నాడంటే ఒక మాట మాత్రము సెలవిస్తే జరుగును అద్భుతాలు. హల్లెలూయా. చూడండి, వెంటనే వాళ్ళు వెలుచు ఉండగానే ఏమయ్యారట? కుష్టి అంతా పోయింది, శుద్ధులైపోయారు. ఏమంటే స్వస్థ సిద్ధులైపోయారు. మాట మీద విశ్వాసం ఉంచారంతే. సో వాళ్ళ మీద యేసు ప్రభు ఏం చూపించాడండి? కరుణ. చెప్పండి, ఏం చెప్పండి? అంటే కనికరం. కనికరాన్ని ఏం చేయాలి? మనం ప్రేమించవలసిన వ్యక్తులమై ఉన్నాం. యేసు ప్రభు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉదాహరణ, అవునా కదా? పౌలు అంటాడు, క్రీస్తు యేసుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. మన గురి, మన మాదిరి ఆయనే, మన రోల్ మోడల్ ఆయనే. కొంతమందికి హీరోలు ఉంటారు కదా, చిరంజీవి ఫాలో అవుతారు, అదే హెయిర్ స్టైల్ పెడతారు. ప్రభాస్ని ఫాలో అవుతారు, అదే విధంగా టచ్ చేసుకుంటారు. మొన్న పుట్టినరోజు కదా, ఆయన మొగల్తూరు. చిరంజీవి గారిది, ప్రభాస్ గారిది కూడా మొగల్తూరే. వాళ్ళు ఉన్నారు, మొగల్తూరు ఉన్నారు కదా అక్కడ. వాళ్ళు చెప్తున్నారు నాకు రోజు, మాది కూడా మొగల్తూరే. ఫ్యాన్స్ ఉంటారు, కానీ మన ఫ్యాన్, మన హీరో చెప్పండి ఎవరు? జీసస్ క్రైస్ట్ ఈజ్ మై హీరో. హల్లెలూయా. మొత్తానికి అక్కడ యేసు ప్రభు కనికరాన్ని ప్రేమించే మనస్సును కలిగి ఉన్నాడు కనుక వాళ్ళు కరుణించమని అడగగానే యేసు ప్రభు ఏమన్నాడు? మిమ్మల్ని మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోనండి. హల్లెలూయా. విడుచు ఉండగానే వారు స్వస్థ సిద్ధులయ్యారు. సో దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఎలా ఉండమని తెలిసి కనికరమును ప్రేమించే వారంగా ఉండాలి. కనికరపడాలి. మనకంటే తక్కువగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఏదో అందరి మీద మనం దేవుని కనికరాన్ని చూపించే వారంగా ఉండాలి అన్ని విషయాల్లో. సో అలా ఉన్నప్పుడు దేవుడు తన కనికరాన్ని ఎవరి మీద కురిపిస్తాడు తెలుసా? మన మీద, మన పిల్లల మీద, మనకున్న సమస్తం మీద కురిపిస్తాడు. హల్లెలూయా. ఉదాహరణ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అంత అద్భుతమైన సందేశం. ఇకపోతే 3వ మాట చివరిగా చెప్పి ముగించేస్తున్నాను, టైం అయిపోతుంది, నాకు అయిపోతుంది. చూడండి, అక్కడ ఉంటుంది, మనం చూస్తాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతారా త్వరగా? అది 3వ మాట ఏంటి చెప్పండి? దీన మనసు అను వస్త్రాన్ని ధరించుకుని మన దేవుని ఏం చేయాలంట? ప్రవర్తించాలి. చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవగలరు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఏంటి ఆయన మనసు అంటే? ఆయన దేవుని, చదవండి, కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను కదా. శిలువ మరణం పొందినంతగా నీ కొరకు, నా కొరకు. మరియు ఆయన చూడండి, మనుషుల పోలిక పుట్టి కదా, దాసుని స్వరూపం ధరించుకొని చూడండి, మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను. దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి అన్ని విషయాల్లో. రోల్ మోడల్ ఎవరు? యేసు ప్రభువే. శిలువ మోసాడు, అడ్డకర నిలువుకర మీద ఆయన్ని నిలబెట్టారు, వస్త్రాలు పెరిగి వేశారు, హింసించారు, పిడిగుద్దులు గుద్దారు, దూషించారు, అవమానపరిచారు, గేలి చేశారు. వస్త్రాలు పెరిగి వేసి వాటిని చింపి చీట్లు వేసి ఏం చేశారట? పంచుకున్నారు. అయినా ఒక్క మాట అన్నాడు ఆయన, అయ్యో నీ తండ్రి, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అందరూ పడదాం. సిలువలో సాగింది యాత్ర,
మీరు గుర్తించి గ్రహిస్తే పరలోక రాజ్యం పొందుకుంటాం. దేవుని ఎదుట దేవుని సంతోషపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలంటే ప్రియులారా, 3వ మాట దేవుడు ఉండమంటున్న లక్షణం ఏంటి తెలుసా? దీన మనసు అను వస్త్రాన్ని ధరించుకొని దేవుని ఎదుట చెప్పండి ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. ఆ దీన మనసు అనే వస్త్రం ఎవరు ప్రవర్తించారు, కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. గుద్దిన వారిని తిట్టలేదే, కొట్టలేదే, తిట్టిన వారిని తిరిగి తిట్టలేదే, అవమానపరిచిన వారిని అవమానపరచలేదే. ఒకడు తక్కువ 40 కొరడా దెబ్బలతో శరీరాన్ని చీల్చి చండాడారు. చూడండి, సిలువ ఫోటో ఉండి పెట్టండి, చూడండి, గమనించిన ప్రియులారా ఎంత దారుణమైన పరిస్థితో. ఎవరి కోసం? ఇప్పుడు నేను పాడినట్టుగా ఇది నీ కోసమే, నా కోసమే. 2006 వరకు నాకు రక్షణ లేదు, నాకు యేసు ప్రభు తెలియదు. విగ్రహారాధనలు పుట్టి పెరిగి కనకదుర్గ పూజలు, వినాయకుడి పూజలు, అలాగే యూత్ లీడర్గా ఉండి బొమ్మలు పెట్టించి జాతరలు చేయించినటువంటి నన్ను 2007 సంవత్సరంలో ప్రభు పట్టుకున్నాడు. హల్లెలూయా. 2006 వరకు లోకంలో ఉన్న, పాపంలో ఉన్న, సినీ ఫీల్డ్లో చేశాను, డ్యాన్సులు వేశాను. కట్కం సినిమాలో సత్యం పలికి హరిశ్చంద్రులో అవసరానికి అబద్ధం అనే ఒక పాటకి, తర్వాత మేము లవర్స్ కపుల్స్ 4 జంటలు కలిసి అదే సినిమాలోంచి ముసుగు వేయద్దు మనసు మీద అనే పాట, రొమాంటిక్ పాటకి డాన్స్ వేస్తే సెలెక్ట్ అయితే రామోజీ యూనివర్సిటీలో మమ్మల్ని తీసుకున్నారు. సినిమా ఫీల్డ్లో ఉన్నాను, అక్కడ మనశ్శాంతి అనిపించలేదు, వచ్చేసాను. తర్వాత మా మేనమ్మ గారి బలవంతం చేత మిలిటరీకి వెళ్ళాలని ప్రయత్నం చేసి మిలిటరీకి వెళ్ళడానికి సిద్ధపడ్డాను. కానీ రేపు ముంబైలో సెలక్షన్స్కి వెళ్తాననగా ఈరోజు రాత్రి దేవుడు నన్ను పట్టుకున్నాడు ఒక పాట ద్వారా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాలేజీలో ఏఎన్ఆర్ కాలేజ్ చదువుతున్న సమయంలో ఫ్రెండ్స్ మందు తాగుతూ ఒక చోట కూర్చొని ఒక ఫ్రెండ్ వేరే వాడిని ఏదో అన్నాడని వాడేదో కోపం వచ్చి కొట్టాడు. తర్వాత నేను కూడా తాగిన మైకుల్లో బాదు కర్ర ఉంటే తీసుకొని కొట్టానంటే గోమే కొట్టేశాను. తెలియదు, మందు తాగి ఉన్నాం కదా, కొట్టేశాను. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. తర్వాత లేచి వెళ్ళిపోతారని మేము ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయాం. కానీ తెల్లారితే మర్డర్, చనిపోయి ఉన్నాడు వ్యక్తి. కానీ ఎవరైతే గొడవ పెట్టాడో అతను నా పేరు చెప్పలేదు. నేనే అతన్ని తెలియక తాగిన మైకులో కొట్టానని చెప్పి తన మీద కేసు వేసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు పడింది. 7 ఏళ్ళు శిక్ష అనుభవించి వచ్చాడు. కానీ దేవుడు ఆ రోజే నన్ను కనికరించాడు. హల్లెలూయా. ఏ పాపంలో, దురభిమాన పాపంలో పడకుండా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని తన సేవ చేయాలి, నాలాంటి యవన బిడ్డలను దేవుని వైపు త్రిప్పాలి అని దేవుడు నా పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, దేవుడు మారుస్తాడండి, అద్భుతాలు చేస్తాడండి. తేన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకొని దేవునితో మనం నిలబడాలి. అలా నిలబడినప్పుడు ఏదో సిలువలో చూడండి ఎంత వేదన నీ కొరకు నా కొరకు చేశాడు. ఇంకా మారు మనసు కలిగి ఉన్నవారు దేవుని పట్టుకోండి, కలిగి లేని వారు ఇదే మిక్కిలి అనుకోసం నేడే రక్షణ. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన అలాగే మనం ప్రభు కొరకు బ్రతుకుదాం. ఈ జీవితం ఎంతకాలం ఉంటుందో తెలియదు. కరోనా వ్యాక్సిన్ వేసుకొని కరోనా వ్యాక్సిన్ వల్ల ఇప్పుడు బ్రెయిన్ స్టక్ అయిపోతున్నాయి, డెడ్ అయిపోతున్నాయి, బ్లడ్ క్లాట్ అయిపోతున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. గుండె చప్పుడు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. యేసు ప్రభు 2వ రాకడ మరలా ఎప్పుడు తిరిగి మధ్యాకాశంలో వస్తాడో తెలియదు. ఎవ్రీ టైం రెడీ, సిద్ధంగా ఉండాలి. బీ ప్రిపేర్డ్. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతుకుదాం. మనకు దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చూపించిన ప్రేమ, త్యాగం అన్నీ చెప్పండి. తెలియని వారికి ఏం చేద్దాం? ప్రకటిద్దాం, బోధిద్దాం, చూపిద్దాం. మనలో ఎవరిని చూపించాలి? యేసు ప్రభువుని చూపిద్దాం. హల్లెలూయా. సో ఈ రాత్రి ఒక ప్రశ్న నీ ముందు ఉంచాడు. నిన్ను నన్ను దేవుడు చూసినప్పుడు ఆయన సంతోషపెట్టే వ్యక్తులుగా మనం ఉన్నామా? 3 విషయాలు చెప్పండి. మొదటి మాట ఏంటి? అన్ని విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు? యోబు. రెండవది ఏంటి చెప్పండి? కనికరమును ప్రేమించడం. ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభు కనికరపడ్డాడు, మనం కూడా కనికరించాలి, కనికరపడాలి. అలా ఉండాలి అన్ని విషయాలు. 3వది చెప్పండి? దేవుని వంటి దీన మనసు వస్త్రాన్ని ధరించుకొని ప్రభు ఎదుట ప్రవర్తించాలి. అప్పుడు మనం చూసిన ఎవరు చూస్తారు తెలుసా? యేసు ప్రభుని చూస్తారు మనలో. హల్లెలూయా. ప్రభు కొరకు బ్రతుకుతాం. నాయనా నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా. నాకులాగా వాళ్ళు కూడా రక్షింపబడాలయ్యా. ఆఫీస్లో ఉన్నవారు, ఈ దుబాయ్లో ఉన్నవారు రక్షించబడాలి నాయన. వారి కొరకు భారం కలిగి, కన్నీటి కలిగి ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట మంచి వ్యక్తులుగా జీవించి బల నమ్మకమైన మంచి దాసుడా అనే పేరు పొందుకొని
ప్రభు రాజులు యుగాలు సహవాసం చేద్దాం.